న్యూస్9 ముఖ్యాంశాలు చదువుతున్నది. మొట్టమొదటిగా ఈ విజయాన్ని ఎంఆర్పీఎస్ కోసం తమ విలువైన ప్రాణాన్ని తొలిప్రాయంగా ఖర్చు పెట్టినటువంటి మాదిగ అమరవీరులకి ఈ విజయాన్ని మందా కృష్ణమాది గారు అంకితం చేశాడని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రెండవదిగా 2004లో 94 ఉద్యమం ప్రారంభించిన తర్వాత 2007లో నారావారిపల్లి నుంచి చంద్రబాబు గారి తల్లి గారిని ఆశీస్సులు తీసుకొని ఆ రోజు పాదయాత్ర ప్రారంభించి 2007, 2009, 2008కి వచ్చేసరికి 2009లో 2000 వర్గీకరణ అమలు జరిగినటువంటి కాలం నుంచి నేటి వరకు మాదిగల పట్ల అంకిత భావాలతో ఉన్నటువంటి ఏకైక పార్టీ, ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాదు ఉద్యమాన్ని తమ గుండెల్లో పేరుకు మాదిగ ఉద్యమాన్ని కుసేపాకనమ్మ మాదిగ ఉద్యమానికి మాదిగలతో పాటు మాదిగ ఉద్యోగస్తులతో పాటు సమాజం మద్దతు ఉండబట్టి 30 ఏళ్ల పోరాటం ఏకదీక్షగా జరుగుతున్నటువంటి ఈ సందర్భాన్ని ఇంకొక ఎవరైతే సామాజిక వాదులు మందా కృష్ణమాది గారి నాయకత్వాన్ని బలపడుతున్నటువంటి సమాజానికి మద్దతిస్తున్నటువంటి అందరికీ ఈ ఉద్యమాన్ని అంకితం చేస్తున్నాం. మూడవదిగా ఎంఆర్పీఎస్ నాయకులు ఇక్కడ జమలయ్య ఉన్నాడు. జమలయ్యతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్లో ఉన్నటువంటి జమలయ్యను చూసుకుంటే 30 సంవత్సరాలు ఈ ఉద్యమాన్ని తమ భుజస్కంధాల మీద మోస్తున్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకులకి అంకితం ఉన్నాడు. ఈ రోజు చెప్తున్నాం మనం వివిధ పార్టీల్లో ఎందుకు ఉండాలి, వివిధ పార్టీల్లో మనకు మద్దతు ఉన్నటువంటి పార్టీలకు మనం ఎందుకు ఉండాలని మనం ఒక ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ముఖ్యమంత్రి కాకపోతే మనకు వర్గీకరణ వచ్చేదా అని ఒక్కసారి మెమరీ వేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అంతేకాదు స్థానిక శాసనసభ్యులు గౌరవ వసంత కృష్ణప్రసాద్ గారు 2004 నుంచే మందా కృష్ణమాది గారిని తమ గుండెల్లో నిలుపుకున్నటువంటి శాసనసభ్యులను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.